నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. ఈ న్యూస్లో మనము గురుకులాల గురించి, అదేవిధంగా డిఎస్సి గురించి, మెయిన్గా అయితే జేఎల్ గురించి, గ్రూప్ 4 గురించి ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మెయిన్గా చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే 9న డిఎస్సి నియామక పత్రాలు అందజేస్తామనేటువంటిది సీఎం గారు మరొకసారి నిన్న చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే దాదాపుగా 9వ తారీఖు నియామక పత్రాలు అందజేస్తారు. మరి నియామక పత్రాలు అందజేయడమే కాకపోతే జాయినింగ్ అనేటువంటిది ఎప్పుడు కావచ్చు అనేటువంటిది క్లారిటీ లేదు. నియామక పత్రాలు అందజేయడం అంటే వాళ్ళకు జాబ్ వచ్చిందని నియామక పత్రాలు అందజేయడం అనేటువంటి జరుగుతుంది. కానీ జాయినింగ్ అనేటువంటి దాదాపు దసరా తర్వాతనే ఉండొచ్చు అనేటువంటిది మనం అయితే భావిస్తున్నాము. అయితే జాయినింగ్ కము అపాయింట్మెంట్లు ఈ రెండు కూడా 9న ఉంటే నిరుద్యోగ అభ్యర్థులు ఇంకా వాళ్ళకు డబల్ ధమాకా వచ్చినట్టుగా దసరా పండుగకు. అదే రకంగా గురుకులాలు మొత్తం ఖాళీ కాబట్టి ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే ఉందో దానికోసం అయితే గురుకులాల్లో ట్రిప్ సొసైటీ ఉంది కదా, వాళ్ళ యొక్క సొసైటీల్లో చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఎన్ఓసి కోసం వెళ్తున్నారు. ఏంటంటే మీరు మొన్ననే కదా జాబ్ ఎక్కింది, మళ్ళీ జాబ్ వచ్చిందా అని చెప్తూ ఉన్నారంట. వాస్తవంగా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే గురుకులాల్లో దాదాపుగా ఒక 60% ఖాళీ అవుతున్నాయి జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా. అంటే దాదాపుగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నియామక పత్రాలు అనేటువంటిది అందజేస్తామన్నారు. కాబట్టి ఇంకోటి డిఎస్సి అనేటువంటిది వాళ్ళ ఏం కాబట్టి ఇది డిఎస్సి అనేటువంటిది కొద్దిగా లేట్ అయింది కాబట్టి వాళ్ళందరూ గురుకులాల్లో చేరడం జరిగింది. రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే అటు గురుకులాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా న్యాయం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా జేఎల్కి సంబంధించింది ఒకసారి చూసినట్లయితే ఇంకా జేఎల్కి సంబంధించినటువంటి డిఎస్సి అనేటువంటిది జూనియర్ లెక్చరర్లు కూడా దసరాలోపే నియామక పత్రాలు అందజేయాలనేటువంటిది, అంటే డిఎస్సి మాదిరిగా జూనియర్ లెక్చరర్ జేఎల్ కూడా దసరా లోపల నియామక పత్రాలు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరడం అనేటువంటి జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే జేఎల్ అనేటువంటిది ముందు నియామక పత్రాలు అందజేస్తే ఈ డిఎస్సిలో కూడా మరికొంత ఖాళీలు అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం అయితే ఉంది. అయితే మొన్న నేను ఒక 4 రోజుల కిందటనే వీడియో చేయడం అనేటువంటి జరిగింది. మనం మెయిల్ కూడా చేస్తూ ఉన్నాము. తప్పకుండా జేఎల్కి సంబంధించింది తప్పకుండా అయితే ముందు ఇవ్వండి సార్. ఇక చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్స్కి, ఎందుకంటే డిఎస్సిలో 2-3 జాబులు వస్తే ఒక జాబ్లో జాయిన్ కావాలి, మిగతా జాబులో డిక్లరేషన్ అనేటువంటిది ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా డిఎస్సిలో అయితే దాదాపు మనకు తెలియకుండానే రిలిక్విష్మెంట్ అనేటువంటిది అమలవుతుంది. కాబట్టి తప్పకుండా జేఎల్కి సంబంధించింది మొదట ఇస్తే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు డిఎస్సిలో మరికొంతమందికి జాబ్ అయితే వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మెరిట్లో ఎవరైతే ఉన్నారో తప్పకుండా మనమైతే ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిత్రమా. ఇంట్లో కూర్చుంటే మాత్రం మనకు ఏది కాదు. ఇంకా ఈ రకంగా అయితే ఉంది. ఇంకా మెయిన్గా మరొక న్యూస్ చూసినట్లయితే త్వరగా ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇస్తే ప్రభుత్వాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాము. టీజీపీఎస్సీ గాంధీ భవన్ ముట్టడికి గ్రూప్ 4 అభ్యర్థుల యత్నం. ఏదైతే 8,000 పైచులకు ఉన్నటువంటి 8,180 పోస్టులు అయితే ఉన్నాయి గ్రూప్ 4కు సంబంధించింది. దానికి సంబంధించిన దాదాపుగా ఇప్పటికే పరీక్ష రాసి 460 రోజులైంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి 45 రోజులు అయిందండి. 45 రోజులు అయింది. దీనికి సంబంధించినటువంటి 11,000 అంటే డిఎస్సి పోస్టులకు 57 రోజుల్లోనే పూర్తి చేసిన అధికారులు గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఎందుకింత టైం తీసుకుంటున్నారు అనేటువంటిది వాళ్ళు ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. అయితే 8,180 ఉద్యోగాలు వెంటనే 1:1 ప్రకారము ఫైనల్ లిస్టును విడుదల చేయాలని, అంటే వీళ్ళకు వెరిఫికేషన్ కూడా అయిపోయింది, ఫైనల్ రిజల్ట్ మాత్రమే ఉంది. కాబట్టి 1:1 అనేటువంటిది ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది విడుదల చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దసరా లోపలనే 1:1 అనేటువంటిది ఇచ్చి మా అందరికీ కూడా నియామక పత్రాలు అందజేస్తే చాలా బాగుంటుందని గ్రూప్ 4కు సంబంధించిన వాళ్ళు, జేఎల్కి సంబంధించిన వాళ్ళు ఇవన్నీ కూడా దసరా లోపలనే చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ప్రభుత్వం వాటిని అయితే తప్పకుండా ఆ పరిగణలోకి తీసుకొని ఇవన్నీ చేస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. అదే రకంగా ఎస్సీల వాటా పక్కన పెట్టి డిఎస్సి నియామకాలు చేపట్టండి అనేటువంటిది కూడా వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం చేతిలో ఉంది, దాదాపు అట్లా కాకపోవచ్చేమో అనేటువంటిది. కానీ సీఎం గారు చెప్పారు కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది. దానికోసం అయితే వాళ్ళు పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. సో ఎనీహౌ ఇట్లా తప్పకుండా అయితే జేఎల్కి సంబంధించినటువంటి 1:1 డిఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళు కూడా 1:1లో జాబ్ వచ్చేటువంటి వాళ్ళు కూడా జైల్లో ఉంటారు. కాబట్టి మరికొంతమందికి న్యాయం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ రకంగా చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నియామక పత్రాలు అందజేసి జాయినింగ్ లెటర్ అందజేసిన తర్వాత 1:1 జైలు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇయ్యరండి. కాబట్టి తప్పకుండా ముందే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. సో మిత్రులారా, ఎప్పటికప్పుడైతే మీకు అప్డేట్స్ ఇస్తుంటాను. వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేయండి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.